మొదటగా పెంటపాటి పుల్లారావు గారు, నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే హైట్రిక్ కొట్టబోతున్నారనేటటువంటి ప్రిడిక్షన్స్ జాతీయ స్థాయిలో ఒక చర్చగా కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని? ఎస్, నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ మూడోసారి. కానీ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా చేసింది మర్చిపోవద్దు. 65లో ప్రైమ్ మినిస్టర్, 67 మళ్ళీ 67లో ప్రైమ్ మినిస్టర్. అంటే ఎమర్జెన్సీ అప్పటిది మేము కౌంట్ చేయడం లేదు. ఇఫ్ యూ కౌంట్ దట్, దట్స్ ఆల్సో 3. ఓకే, ఎమర్జెన్సీ కూడా కౌంట్. ఎమర్జెన్సీ కాదు. 67లో ఆమె ఎలక్ట్ అవ్వింది, 71లో ఎలక్ట్ అవ్వింది, 80లో అవ్వింది. ఇది కంటిన్యూస్ గా హ్యాట్రిక్ అంటే 3 ఒక్కసారి, వన్ ఆఫ్టర్ ద అదర్. అది అవుట్ పెద్ద విషయం, నో డౌట్ అబౌట్ ఇట్. నెహ్రూ తర్వాత ఆ కాలంలో నెహ్రూ అవటానికి అంత ఈజీ ఏమిటంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, స్వతంత్రం డామినేట్ చేశాడు గాంధీ గారి కింద. ఆ పరిస్థితిలో ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కూడా ఉండేది కాదు. 62లో ఆయన 3వసారి ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పరిపాలించేది. దేశమంతా కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలో పరిపాలించేది. ఆయన 3వసారి అవ్వదు. అప్పుడు నరేంద్ర మోడీ 3వసారి అవుతే సగం దేశం ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో, కేరళలో, అలాగే ఒరిస్సాలో, తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సగం దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద విశేషం. ఆయనకు 3వ టర్మ్ వస్తే అది మాత్రం కరెక్ట్గా మీరు చెప్పారు. సో ఎదురు చూడాలి, ఆయనకు 3వ టర్మ్ వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ మనం కొంచెం ఓపిక పట్టి రేపు 12 గంటల వరకు ఆగాలి. వస్తే పెద్ద హిస్టరీ. ఒక సామాన్యుడమైన, అతి సామాన్యుడమైన వ్యక్తి ఆ కుటుంబం నుంచి ఇంత పైకి వచ్చేదంటే భారతదేశంలో ఉన్న గొప్పతనం. భారతదేశంలో ఈ ఫ్రీడమ్ అన్నది ఎవరైనా ఎంతవరకైనా వెళ్ళిపోతారు. సో మనం తప్పకుండా ఇది మీరు అన్నట్టుగా ఇది ఒక విశేషమైన హిస్టరీ రేపు జరగబోతుంది. ఆయన ఎలక్ట్ అవుతే ఎలా చేస్తారో అది వేరే విషయం. 3వసారి కంటిన్యూస్గా ఎలక్ట్ అవుతారు. ఇందిరాగాంధీ గారు 3 సార్లు ఎలక్ట్ అయినా గ్యాప్ వచ్చింది మధ్యన. ఆ గ్యాప్ వల్ల ఆ క్రెడిట్ లేదు, ఆమెకి గ్యాప్ వచ్చింది కాబట్టి. సో అది కాకుండా ఇవాళ ఇంకోటి కూడా ఎవరో రాశారు, మన్మోహన్ సింగ్ రికార్డ్ ఇవాళతో అయిపోయింది. మోడీ ఎక్సీడ్ అవ్వాడు. 10 సంవత్సరాలు మోడీ చేశాడు, 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ చేశాడు. ఆ రికార్డ్ మాత్రం ఇరిగిపోయింది. నెహ్రూ రికార్డ్ ఈక్వల్ అవుతాయి. సో రేపు నరేంద్ర మోడీ ఎలక్ట్ అవుతే ఒక హిస్టారిక్ విక్టరీ భారతదేశంలో ఆయన సాధించాడు ప్రజాస్వామ్యంలో అని చూడాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. దేశం అంతా ఎదురు చూస్తున్నట్టుగా ప్రపంచంలో దేశాలన్నీ ఎదురు చూస్తుంది. ఈయన గెలుస్తాడా, ఓడిపోతాడా? చాలా దేశాలకి ఈయన కావాలి. ఎందుకంటే ఈయనతో పరిచయం జరిగింది, పరిచయం ఉన్నది. ఈయనతో వాళ్ళు డీల్ చేస్తా వచ్చారు. కొత్త మనిషి కాదు. చాలా దేశాలకి ఈయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని దేశాలకి ఈయనంటే నచ్చట్లేదు. చైనాకి, పాకిస్తాన్కి. ఒక మస్క్యులర్ లీడర్ ఉన్నాడు, ఈ కండు ఉన్న లీడర్ ఉన్నాడు, మనకి వ్యతిరేకిస్తున్నాడని వాళ్ళకి చాలా బాధ, ఇబ్బంది ఉన్నారు. సో ఇంటర్నేషనల్గా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. రేపు ఈయన ఎలక్ట్ అవుతాడా, అవడా? ఓడిపోతే మంచిదని చాలా మంది ఎదురు చూస్తారు, గెలిస్తే మంచిదని కూడా చాలా మంది ఎదురు చూస్తారు. సో రేపు మనకి అన్ని రకాలుగా ఒక పెద్ద న్యూస్ వస్తుంది. ఓడిపోతే మాత్రం భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా పెద్ద షాక్ వస్తుంది, చాలా షాక్ వస్తుంది. సో మనం రేపు ఎదురు చూడాలి రిజల్ట్ ఏమొస్తుంది.